హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడలు. చాలా టేస్టీ రెసిపీ అండి. సగ్గుబియ్యం వడలని హెల్తీగా టేస్టీగా చేసి చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వడలు అనేవి హెల్త్కి మంచిదండి, ఒంటికి చలువ చేస్తుంది. సగ్గుబియ్యం రెసిపీస్ అనేవి ఎక్కువగా మనం తరచుగా పిల్లలకి కూడా చేసి పెడుతూ ఉండాలి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక బౌల్ నిండా సగ్గుబియ్యం తీసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోయండి. వీటిని మనం ఒకసారి బాగా కడిగి తీసుకుందాం. ఇలా సగ్గుబియ్యం అన్నీ కూడా గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసుకున్నాం కదా, చేత్తో బాగా కలుపుతూ కడగండి. ఈ కడిగిన వాటర్ అన్నీ కూడా పక్కకి తీసేసుకుని సగ్గుబియ్యం తీసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు వాటర్ పోయండి. కప్పు సగ్గుబియ్యంకి 1.5 కప్పుల వరకు వాటర్ పోస్తే కరెక్ట్గా నాని ఉంటాయండి. 2 గంటల వరకు కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నట్లయితే వాటర్ అనేవి ఎక్కువగా మిగలకుండా వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా నాని ఉంటాయి. అవి నానేలోపుగా మనం 2 బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి గిన్నెను కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత ఈ గిన్నెను బయట పెట్టి చల్లారి పెట్టండి. ఈలోపుగా సగ్గుబియ్యం కూడా బాగా నాని ఉంటాయి. నానిన సగ్గుబియ్యంకి వాటర్ ఏమైనా ఉంటే చూద్దాం. ఇలా పొడి పొడిగా రావాలండి. వాటర్ అనేవి అస్సలు ఉండకూడదు. సగ్గుబియ్యంతో మనం పొడిగా ఉన్న సగ్గుబియ్యంతోనే ఈ రెసిపీ అనేది చేయబోతున్నాం. ఇలా ఒక గిన్నెను తీసుకుని పైన స్ట్రైనర్ పెట్టుకుని సగ్గుబియ్యం అన్నీ కూడా జల్లెల్లో వేసేసుకోండి. వాటర్ అనేవి ఏమైనా ఉంటే అన్నీ కూడా ఇలా కింద గిన్నెలోకి వచ్చేస్తే వాటర్ అన్నీ పక్కన పెట్టేసుకుని సగ్గుబియ్యం మాత్రమే మనం రెసిపీకి వాడదాం. పొడి పొడిగా ఉన్న సగ్గుబియ్యంతోనే స్నాక్స్ అనేవి చేయాలి. ఇవన్నీ కూడా బౌల్లోకి వేసుకున్నాం కదా, దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పల్లీల పొడి అండి. పల్లీలను కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని పొట్టంతా కూడా స్కిన్ అంతా ఓపెన్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పొడిని అలా ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని ఇలా తురిమి ఆ తురుమంతా కూడా తీసుకుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మనం బంగాళదుంపల్ని ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా గ్రేటర్తో ఇలా తురుముకుని ఆ తురుమంతా కూడా సగ్గుబియ్యంలోకి వేసుకుందాం. పల్లీల పొడిని ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. టేస్ట్ అనేది వడలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తురుమంతా కూడా ఇలా వేసుకున్నాం కదా, చివరిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సగ్గుబియ్యంకి పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి. బంగాళదుంప తురుమంతా కూడా సగ్గుబియ్యంకి కలవాలి. అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ప్లేట్కి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. మనం వడలను చేసిన తర్వాత వాటిని ప్లేట్లో పెట్టుకోవటానికి ఇలా ఏదైనా స్టీల్ ప్లేట్ని కానీ ఇలా ప్లేట్ని కానీ తీసుకుని దానికి బాగా ఆయిల్ని అప్లై చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడలను చేసుకుందాం. ముందుగా మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని అరచేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా కావలసిన సైజులో ముద్దని తీసుకుని సగ్గుబియ్యం ముద్దని తీసుకుని అరచేతిలో పెట్టి వేరొక అరచేతితో ఇలా ఒత్తినట్లయితే ఇలా వడ షేప్ అనేది వస్తుందండి. ఈ విధంగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి.
నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి. మొత్తం అంతా కూడా ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అనేది సులువుగా అయిపోతుందండి. ఇలా వడలు చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేద్దాం. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే వడ అనేది లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుందండి. ఈ విధంగా బాగా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చిన తర్వాత పక్కన గిన్నెలో పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన వడల్ని కూడా కళాయికి పట్టినన్ని వడలను వేసుకుని బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా టేస్టీనే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి. సగ్గుబియ్యం రెసిపీస్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కంటిన్యూగా తింటూ ఉంటే బాడీకి చలువ అనేది చేస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. వేడివేడిగా క్రిస్పీ క్యారెట్ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి ఫ్యామిలీకి మొత్తానికి సర్వ్ చేయండి. తింటుంటే మనం పల్లీల పొడి వేసాం కదా, ఆ టేస్ట్ అనేది పంటికి తగులుతూ చాలా కమ్మగా అనిపిస్తాయండి. వీటిని ఇలా డైరెక్ట్గా తినొచ్చు, చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.